Lights, camera, rolling, music. హాయ్ అండి, శ్రీ కృష్ణ క్రియేషన్ అండ్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణంలో విశాల్ నిర్మాతగా పాండ్యరాజ్ దర్శకత్వంలో మన విశాల్ క్యాథరిన్ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన విభిన్న చిత్రం కథకళి. పేరు పవర్ఫుల్లే కానీ మరి కథకళి కథ చెప్పాలంటే కమల్ మన హీరో విశాల్ 4 ఏళ్ళు అమెరికాలో ఉండి తను ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి మన క్యాథరిన్ని పెళ్లి చేసుకోవడం కోసం సొంతూరు వస్తాడు. ఇంకా పెళ్లి 4 రోజులు ఉందనగా ఆ ఊరికి సంబంధించిన ఒక రౌడీ సాంబా హత్యకు గురిగా పడతాడు. అయితే ఆ సాంబాకి మన కమల్ కుటుంబానికి పూర్వం పాత గొడవలు ఉండబట్టి మన కమలే సాంబాని చంపేసి ఉంటాడు అని చెప్పి సాంబా అనుచరులు భావించి కమల్ని టార్గెట్ చేస్తారు. దాంతో కమల్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఊరి నుంచి ఎస్కేప్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఎస్కేప్ అయిన తర్వాత ఈ ఊరికి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మన కమల్ని టార్గెట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి సొంతూరు వెళ్తాడు మన కమల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు కమల్కి ఈ సాంబా హత్యకి సంబంధం ఏంటి, సాంబాని ఎవరు హత్య చేశారు, మరి తన కుటుంబాన్ని కాపాడుకుని తను కోరుకున్న అమ్మాయిని మన కమల్ క్యారెక్టర్ ఎలా పెళ్లి చేసుకుందనే పాయింట్ని చివరిదాకా ఉత్కంఠగా చూపించిన కథ ఈ కథకళి. ఏమంటే ఇలాంటి థ్రిల్లర్ జోనర్ కథలకి ఎప్పుడు కూడా కథనానికి చాలా ప్రాధాన్యత ఉండాలండి. అలాంటి ప్రాధాన్యత ఈ సినిమా విషయంలో ఇచ్చినా కూడా అనవసరపు సన్నివేశాలు కొన్ని ఎక్కువైనాయి, అవి తగ్గించుకుని ఉంటే మరింత బాగుండేది. ఏం కావాలి? కొండం అది మా దగ్గర లేదు. హెల్ప్ చేయడం అంటే మా ఫ్యామిలీకి బాగా ఇష్టం. ఎందుకు ఇదంతా? మనం చేసేదేగా చెప్తున్నావు. మంచి చెయ్యాలని చేస్తున్నారా లేక మంచి చేస్తున్నామని నలుగురికి తెలియాలని చేస్తున్నారా? రెండింటి కోసమేగా. ఎందుకురా చేశాక దొండర కొట్టుకుంటూ? మరి ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు విశాల్. యాక్షన్ హీరోగా తెలుగులో మంచి పేరు ఉన్నటువంటి మన విశాల్ ఎప్పుడు కూడా తన మాస్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఆయన ఓ థ్రిల్లర్ కథతో మన ముందుకు రావడం నిజంగా అభినందనీయం. మరి ఈ సినిమాలో ఆయన చేసినటువంటి కమల్ పాత్రలో తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అని ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ క్యాథరిన్ ఓ అందమైన భామ. ఈ పిల్లకి పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం దొరికింది, ఆ పాత్రకి పరిపూర్ణ న్యాయం చేసింది. ఆ తర్వాత మధు, ఈయన మన తెలుగు నటుడే. తమిళ్లో ఆయన చేసినటువంటి చాలా చిత్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన చేసిన పాత్రకు న్యాయం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇక మరో తెలుగు నటుడు శత్రు, ఆయన చేసినటువంటి ఈ పాత్రలో తన పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక మిగిలిన పాత్రల్లో మన శ్రీజిత్, రవి, అలాగే జయప్రకాష్, కరుణాస్, మయం గోపి లాంటి మంచి మంచి నటులందరూ కూడా కేవలం వాళ్ళ పాత్రలు మాత్రమే కనపడేటట్టు న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో అలరించారు. ప్లాన్ చేసే సాంబార్ వేసేసారు కదా. ఏంటి సాంబార్ని నేను లేపేశానా? ఒట్టురా, నేను చంపలేదురా. నానా, సాంబార్ని చంపింది నువ్వు కదా? నేనా? నువ్వేనా చేసినావు? చెప్పిన ఒక మాట వల్ల నా ఫ్యామిలీ పరిస్థితి చూడరా. వాడిని కొట్టి వాడు మోహన్ ఫోన్లో ఫోటో తీసి పంపు, నేను వాడిని చూడాలి. రేయ్ పోసేవా. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే శశాంక్ వెన్నెల కంటే అందించిన మాటలు పర్వాలేదు అనిపించుకున్నాయి. అలాగే హిప్ హాప్ తమిళ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి అండగా నిలిచింది. అలాగే బాలసుబ్రహ్మణ్యం అందించిన సినిమాటోగ్రఫీ ప్రాణంగా నిలిచింది. ఇక శ్రీ కృష్ణ క్రియేషన్స్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా క్యాప్టెన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, రచన దర్శకత్వం పాండ్యరాజ్. ఎప్పుడు కూడా ఒక మాస్ హీరోతో రెగ్యులర్ ఫార్ములా సినిమా తీయడం పెద్ద కష్టం కాదు, కానీ అదే మాస్ హీరోతో ఇలాంటి థ్రిల్లర్ చేయాలంటే కొంచెం కష్టమేనండి. అలాంటి కష్టాన్ని ఇష్టంగా పడ్డ ఈ దర్శకుడు ఖచ్చితంగా అభినందనీయుడే. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే మన దక్షిణాది హీరోలు ఎవరైనా సరే థ్రిల్లర్ సినిమాలు చేయడానికి కొంచెం వెనక ముందు ఆడతారండి. ఒకళ్ళు చేసినా కూడా అందులో ఈ రెగ్యులర్ ఫార్ములా అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలు, లవ్ స్టోరీ, అలాగే లేకపోతే ఈ కామెడీ ట్రాక్లు ఇలాంటివన్నీ మిక్స్ చేసి చేస్తారు. ఎందుకంటే ఏమో ఎలా ఉంటుందో, సక్సెస్ ఎలా అవుతాం ఏంటో తెలియక అలాంటి ప్రయత్నాలు ఒకటి రెండు మన విషయాలు ఇంతకుముందు చేశారు. అయితే ఈ సినిమా విషయంలో ఈ థ్రిల్లింగ్ పాయింట్ ఏదైతే ఉందో, చివరిదాకా ఏం జరుగుతుందనే ఉత్కంఠకు సంబంధించిన ఆ కథ చాలా బాగుందండి. ఆ కథను నడిపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇంత పకడ్బందీగా ఓ మంచి కథను తీసుకుని ఓ మంచి కథనాన్ని నడిపిన దర్శకుడు మరి హీరోకి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకున్నో ఇంకోటో తెలియదు, కానీ ఓ లవ్ స్టోరీని, కొన్ని అనవసర సన్నివేశాలని ఈ సినిమాలో పొందుపరిచారు.
అదే వాంటెడ్గా ఇన్సర్ట్ చేసినట్టు ఉంది. ఆ లవ్ స్టోరీలో ఏదైనా కొత్తదనం ఉండి ఆ సన్నివేశాల్లో మరింత కొత్తదనం ఉంటే ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. ఎందుకంటే చాలా టైట్ స్క్రీన్ ప్లేతో ఏం జరుగుతుందో ఉత్కంఠతో నడిచినటువంటి ఈ కథలో అక్కడక్కడ వచ్చినటువంటి సన్నివేశాలు ఈ లవ్ స్టోరీ కొంచెం నీరుగా వచ్చినమాట వాస్తవం. ఏది ఏమైనా రెగ్యులర్ ఫార్మాట్కి దూరంగా సరికొత్త ప్రయత్నం చేసినందుకు, విభిన్నమైన సినిమాని ప్రేక్షకుడు చూపించాలని తపన పడినందుకు, ఆ ధైర్యం చేసినందుకు హీరోని, దర్శకుడిని అభినందిద్దాం. ఆయన సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని అందరినీ అభినందిద్దాం. మరో మంచి సినిమాతో మన ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి మరో వారం కనిపిస్తాను. అప్పుడు దాకా మన విషయాలు మనకు అందించినటువంటి ఈ కథకళి చూసి మీరు ఆనందిస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.